వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ ప్రాంత పెద్దలు విశ్వనాథన్ గారు, అలానే నా ముందు మాట్లాడినటువంటి మాజీ శాసనసభ్యులు సాధినేని ఉమా గారు, అలానే పార్టీలో ఎంతో మంచి నాయకుడిగా పేరొందినటువంటి అంబటి రాంబాబు గారు, ఈ ప్రాంతంలో అనేక మంది పెద్దలు ఈ గార్డెన్ పార్టీ పెట్టాలని నన్ను కూడా రమ్మని పిలిచి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఒక పట్టుదలతో ఇలాంటి కార్యక్రమం చేయాలంటే చాలా కొంత ఇబ్బంది. చాలా చోట్ల గార్డెన్ పార్టీలు జరుగుతూ ఉంటాయి, మన వాళ్ళు చేస్తూ ఉంటారు. చేస్తున్న సందర్భంలో వారి వారి యొక్క అనుభవాన్ని గమనించినప్పుడు కార్యక్రమం చేయడం అనేది అంత చిన్న విషయం ఏం కాదనేటువంటిది నా అభిప్రాయం, నాకున్నటువంటి అవగాహన. అయినప్పటికీ చెయ్యాలి, మన వాళ్ళని అందరినీ పిలవాలి. అది ముఖ్యంగా జనసేనలో నాయకులను పిలవాలి, వైఎస్ఆర్సీపీ నాయకులను పిలవాలి, అలానే తెలుగుదేశం నాయకులను పిలవాలి, బీజేపీలో ఉన్న నాయకులు కూడా పిలవాలి. ఈ పట్టుదల మీరేమైనా రావాలి అని నేను వాస్తవంగా 3 గంటలకు రావాలని నేను అనుకున్నాను. కానీ ఇంతమంది పెద్దలు త్వరగా వస్తానంటే మా మీటింగులో నేను త్వరగా ముగించుకుని మన కార్యక్రమాలకి ముందుగా అందరితో పాటు నేను కూడా ఉండాలి అనే భావంతో సమయానికి పెద్దలు వచ్చిన సందర్భంలో నేను కూడా రావడం జరిగింది. ఎందుకంటే మనం తప్పకుండా ఎవరు మనల్ని అభిమానిస్తున్నారు, ఎవరిని మనం మానిటరింగ్ చేస్తున్నారు, ఉదయం నుంచి నిన్నటి నుంచి మీరు వస్తారా రారా, ఆ ప్రేమకి తప్పకుండా మనం రావాలి. ఆ విధంగా సమయానికే నేను రావడం జరిగింది. ఇక్కడ అనేక మంది జంక్షన్ లో అనేక చరిత్ర ఉంది మనకి. ఈ జంక్షన్ లో ఉన్న వాతావరణంలో కూడా ఒక సందర్భంలో డాక్టర్ గారు చాలా తక్కువ ఓటులతో ఓడిపోవడం, ఎన్ని ఓటులతో ఓడిపోయాం, ఎన్ని ఓటులతో మనం నెగ్గాం అనేది కాదు, కానీ మన యొక్క భారత జాతిలో కాపు కమ్యూనిటీ అనేది నేను గమనించినట్లయితే కాపులు ఎప్పుడూ కూడా చాలా కరెక్ట్ గా ఉన్నారనేది నా అభిప్రాయం. కాపులకి ఇప్పటికి కూడా నాకున్నటువంటి అభిప్రాయం, నేను చాలా ప్రయత్నాలు చేశాను భారతీయ జనతా పార్టీలో ఉండి. ఆ ప్రయత్నాలు కూడా నాలో కలిగినటువంటి అభిప్రాయం, ఈ రాష్ట్రంలో నాయకత్వంలో రావడానికి చేసే ప్రయత్నాల్లో కాపులు ఎప్పుడూ కూడా తప్పు కాదు. అటు చిరంజీవి గారు పార్టీ పెట్టినా, ఎవరు పార్టీ పెట్టినా మన స్థాయిని మనం నిరూపించుకునేటువంటి పరిస్థితి ఎప్పుడూ కూడా ఎంతో డబ్బు నష్టపోయి తెగించి పోరాటం చేసేటువంటి స్వభావం ఉన్నటువంటి ఏకైక కులం ఆంధ్ర రాష్ట్రంలో కాపులని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. అయితే నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు చాలా విషయాలు చెప్పారు. మనం అన్ని రంగాల్లోనూ ఉన్నాం, అమెరికాలో ఉన్నాం, ఆగిరిపల్లిలో కూడా ఉన్నాం, మనం లేనిది ఎక్కడా కూడా లేదు. ఎందుకు ఉందాం? వారే చెప్పారు 22% ఉన్నటువంటి కమ్యూనిటీ. మనం ఎప్పటికైనా సరే ఈ 22% ఉన్నటువంటి కమ్యూనిటీ అన్ని రంగాల్లో కూడా విస్తరిస్తుంది. అందులో రెండో ఆలోచనకి అవకాశం లేదనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా నేను స్పష్టంగా తెలియజేస్తున్నా. ఈ కమ్యూనిటీ మీద కొంతమంది కళ్ళు ఉంటాయి. ఆ కళ్ళుండి ఈ కమ్యూనిటీని ఏం చేయాలా, ఎలా వశపరుచుకోవాలా, ఎలా చేతులు పట్టుకోవాలా, ఎలా గడ్డం పట్టుకోవాలా అని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఆ గర్వం ఇంటి పనిలో అందరికీ ఉందనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ఇవాళ రాజకీయాలు గమనించినప్పుడు మనకుండేటువంటి దృక్పథం
మనకు ఉండేటువంటి పాత్ర ప్రతి సందర్భంలో కూడా మన వాడు చూపిస్తూ ఉంటారనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా గమనిస్తున్నాను. ఆ దృష్ట్యా అన్ని రంగాల్లో డాక్టర్లు కావచ్చు, యాక్టర్లు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అన్ని రంగాల్లో ఉండడమే కాదు ఈ యొక్క రాష్ట్రానికి ఎప్పటికైనా సరే శాసించి పరిపాలించేటువంటి స్థితి త్వరలోనే వస్తుందని మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.